ఆలగడ్డ పట్టణంలో సిటీ కేబుల్ ప్రసారాలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉచితంగా అందిస్తున్నట్లు ఆలగడ్డ సిటీ కేబుల్ మేనేజర్ ధనంజయ రెడ్డి పేర్కొన్నారు. ఆలగడ్డ పట్టణంలో కేబుల్ వార్ వివాదం పెరగటంతో పోటీతత్వం నెలకొన్నది. ఇటీవల ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు సీనియర్ టీడీపీ నాయకులు ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన కేబుల్ కలెక్షన్లను మార్పు చేయడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఆ సమయంలో సీనియర్ టీడీపీ నాయకులు సిటీ కేబుల్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేబుల్ ప్రసారాలను ప్రజాసేవలో భాగంగా ఎవరికి తగినట్లు వారు నడుచుకోవాలని, దౌర్జన్యంగా ఇతరుల ఆస్తులను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఒక రాష్ట్రాల మీదకి వచ్చి దౌర్జన్యం నీకు దమ్ముంటే పోటీకి రా, ఫ్రీ జనాలకు. నేను 270 రూపాయలు పెట్టాను, నువ్వు 200 రూపాయలకి ప్రజాప్రతినిధి అయితే దౌర్జన్యంగా ఒక రాష్ట్రాల మీద అయింది. గతంలో కూడా చెప్పిన ఎమ్మెల్యే అంటే ఏం రాజా ఈ తాలూకాకు? చట్టం లేదా, గౌరవం లేదా? దీనికంటే దారి దోపిడీలు దొంగతనాలు చేసుకొని బతకమని చెప్తాడా? ఎంత మౌనంగా అంటే అంత రెచ్చగొడతారు. ఇంత తాగదు ఇది. ఆళ్ళగడ్డ మొదటి స్థాయికి తీసుకొని వచ్చే పరిస్థితులు కల్పిస్తుంది ఎమ్మెల్యే భార్గవరాముడు. ఆలగడ్డ పట్టణంలో కొనసాగుతున్న రాజకీయ కారణాలతో సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి ఏప్రిల్ మాసం నుంచి ఉచితంగా ప్రసారాలను అందిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేశారు. మాది డిజిటబుల్ ఫ్రీ. మా కొత్త కనెక్షన్ కావాలంటే బాక్స్ 400 ఆల్రెడీ మీకు ఒక బాక్స్ ఉంది. బిగించుకో రేపు నెల నుంచి 1వ తేదీ నుంచి. రేపు 1వ తేదీ నుంచి డిజిటల్ ఫ్రీ. ఒకవేళ మీరు గోళం ఉన్నా బిగించుకోవచ్చు. ఫోన్ చేసేగినా వచ్చి బిగించేస్తాం. డిజిటల్ అనేది ఫ్రీ. ఆలగడ్డ సిటీ కేబుల్ మేనేజర్ ధనంజయ రెడ్డి మాట్లాడుతూ గుర్తు తెలియని కొత్త వ్యక్తులు బాక్సులు మార్పు చేస్తామని మరియు కనెక్షన్ ఇస్తామని వస్తే అడ్డుకోవాలని సూచించారు. కేబుల్ కనెక్షన్లను మార్పు చేయాలని, కొత్త వారు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇక నుంచి సిటీ కేబుల్ ప్రసారాలు ఉచితంగా అందిస్తున్నాము. మన సిటీ కేబుల్ను ఆదరించాలని కోరుతూ ఆళ్లగడ్డ సిటీ కేబుల్ ప్రేక్షకులకు తెలియజేయడం ఏమనగా, కొంతమంది తెలియని వ్యక్తులు మీ ఇంటి దగ్గరికి వచ్చి జీటీపీఎల్ బాక్స్ ఏదైతే ఇప్పుడు మీ ఇంట్లో సెటప్ బాక్స్ ఉందో దాన్ని తీసి వేరేది మారుస్తాము అని చెప్పిన ఎడల మీరు వారిని అనుమతించకుండా మీకు రెగ్యులర్గా వచ్చే కలెక్షన్ బాయ్కి కానీ లేదంటే ఆఫీసుకి కానీ మీరు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని ఎవరిని రానియకుండా ఇంట్లోకి జాగ్రత్త పడండి. అలా ఎవరైనా మీకు ప్రెజర్ పెట్టినలా మాకు ఫోన్ చేసి చెప్పండి. మీకు రెగ్యులర్గా వచ్చే కలెక్షన్ బాయ్ని సంప్రదించండి, లేదంటే ఆఫీస్ వాళ్ళని సంప్రదించండి. కొత్త వాళ్ళు ఎవరిని రానివద్దు. కొత్త వాళ్ళని ఎవరిని మేము పంపించము. వాళ్ళే వస్తారు. మీ ప్రసారాలు ఏదైనా అంతరాయం ఉంటే వాళ్ళు మీకు క్లియర్ చేస్తారు. ఈ విషయాన్ని గమనిస్తే ఆళ్లగడ్డ కేబుల్ వినియోగదారులందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనవి చేసుకుంటూ. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.